హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మేము ఇల్లారం పోచమ్మ జాతరకు వచ్చినాము. ఫ్రెండ్స్, భక్తులు వారు మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి పిల్లా జిల్లతో వారి స్తోమతకు తగ్గట్టు బండ్లు, ఆటోలు, కార్లు, జీబులు పట్టుకొని ఇల్లారం పోచమ్మ దేవాలయానికి చేరుకోగానే భక్తుల సందడిలో బట్టలు, కోడి, కొబ్బరికాయ, ఏటను పట్టుకొని డప్పు చప్పుల నడుమ నెత్తిమీద బోనం ఎత్తుకొని శివసత్తుల ఆటలు, శివాలు ఊగుతూ ఆడుతూ పాడుతూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడు చూడాలి ఆ ఆనందమే వేరు. దెబ్బకు రోమాలు నిక్కపరుచుకుంటాయి. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు పెట్టుకొని కోడైతే కోడిని, ఏటైతే ఏటను కోసుకొని మామిడి చెట్ల కింద వండుకొని జాతరలో వండిన వంట ఇంటికాడ ఆ టేస్టే రాదు అసలు. అలా వండుకొని తిని మామిడి చెట్లలో, ఒడ్నాలమ్మ చెరువులో, ఇల్లారం గుండాలలో కాసేపు ఆడుకొని ఆ రోజంతా పండుగే. అలాంటి పండుగ ఈరోజు మేము చేసుకుంటున్నాం. ఇక మా ఊరి నుండి ఇల్లారం పోచమ్మ దేవాలయానికి 18 కిలోమీటర్ల దూరం, 30 నిమిషాల సమయంలో పోవచ్చు. బెల్లంపల్లి నుండి 11 కిలోమీటర్ల దూరం 18 నిమిషాలలో చేరుకోవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి మందమర్రి, బెల్లంపల్లి మీదుగా 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 1 గంట సమయంలో ఇల్లారం పోచమ్మ దేవాలయానికి చేరుకోవచ్చు. నా చిన్నప్పుడు ఎడ్ల బండ్లల్లో షార్ట్కట్లో పెరకపల్లె మీదుగా, మాలగురియాల, రంగపేట మీదుగా, ఇల్లారం దుబ్బల మీదుగా, దుబ్బలలో ఎడ్లు బండ్లు లాగుతుంటే ఆనందమే వేరు. ఆ విధంగా ఎడ్ల బండ్లల్లో షార్ట్కట్లో ఇల్లారం చేరుకునే వాళ్ళం. ఇక అమ్మవారి గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పోచమ్మలు ఉంటాయి. అందులో మన మంచిర్యాల జిల్లాలో ఇల్లారం పోచమ్మ తల్లి చాలా ప్రసిద్ధి చెందింది. పోచమ్మ అంటేనే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది ఇల్లారం పోచమ్మ అమ్మవారే. అంత ఫేమస్ అమ్మవారు. స్థల పురాణం ప్రకారం 200 సంవత్సరాల పూర్వం స్వయంభుగా వెలిసిన అమ్మవారు. భక్తుల బాధలు తీర్చింది, రోగాల బారిన పడకుండా కాపాడింది, భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారం చేసింది తల్లి. అప్పటి నుండి సంవత్సరాల పొడవునా భక్తులు తండోపతండాలుగా వచ్చి జాతర జరుగుతూనే ఉంది. అందులో ముఖ్యంగా ప్రతి ఆదివారం, గురువారం, బుధవారం ఫుల్లు మంది భక్తులు వచ్చి పెద్ద జాతర జరుగుతుంది. ఈ ఆదివారం అయితే ఇసుక పోతే రాళ్ళంత జనం వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. ఈ చుట్టూ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వచ్చి బట్టలు, కోడి, కొబ్బరికాయ, దీపధూపం వేసి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఎండాకాలంలో అయితే భక్తుల రద్దీ బాగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ పనులు ఉండవు, పిల్లలకు కూడా బళ్ళు, కాలేజీలు అన్నీ సెలవులు కాబట్టి అప్పుడు భక్తుల రద్దీ చాలా ఉంటుంది. కొంతమంది భక్తులు అమ్మవారికి బట్టలు, కోడి, కొబ్బరికాయ, దీపధూపం వేసి వారి మొక్కులు తీర్చుకుంటారు. మొక్కు పెద్దదైతే బోనం వండి ఏటను పట్టుకొని వచ్చి పట్నం వేసి శివసత్తుల ఆటలతో మొక్కులు తీర్చుకుంటారు. కొంతమంది మాకు పిల్లలు కలిగితే మేము ఉయ్యాలలు పెడతామని మొక్కుతారు. కలిగిన తర్వాత వెంటనే కట్టెతో చేసిన ఉయ్యాలలు అమ్మవారికి పెట్టి మొక్కు తీర్చుకుంటారు. కొంతమంది ఇత్తడి గంటలు పెడతారు. ఇంకా మరికొంతమంది మట్టి గుర్రాలు, కట్టె గుర్రాలు, వేగాళ్ళ కుండ, ఇనుప శూలం, బట్టలతో చేసిన గండ చిలుకలు ఇలాంటివి పెడతారు. కొంతమంది భక్తులు వెండి, బంగారం కూడా పెడతారు. ఇట్లా రకరకాలుగా అమ్మవారిని వారి స్తోమతకు తగ్గట్టు, వారు కోరుకున్న కోరికలకు తగ్గట్టుగా మొక్కులు తీర్చుకుంటారు. అన్న ఇవన్నీ చెప్తాను, మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రం నుండి కూడా వస్తారని చెప్తాను. ఇంతమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని చెప్తున్నావు. అసలు దేవునికి గుడే కడతలేరు కదా అని కొంతమందికి అనుమానం రావచ్చు. దానికి ఒక స్టోరీ ఉంది. స్థల పురాణం ప్రకారం చాలా రోజుల క్రితం చుట్టూ ఉన్న జమీందారులు గుడి కడతా అని ట్రై చేసిర్రు, కానీ అమ్మవారికి గుడి పెద్దగా కట్టడం అసలు ఇష్టం లేదట. అందులోనే ఉండాలని అమ్మవారికి ఇష్టం. గుడి కడతా అని వారి కలలో అమ్మవారు వచ్చి ఆ గుడి కట్టలు వద్దు, నేను ఇలానే చీపురు గడ్డితో చేసిన పూరి గుడిసెలోనే ఉంటాను అని చెప్పిందంట. అప్పటి నుండి ఇప్పటిదాకా అలానే చీపురు గడ్డితో చేసిన పూరి గుడిసెలోనే అమ్మవారు భక్తులను కాపాడుతూ వస్తున్నారు. కొలువై భక్తులను కాపాడుతూ వస్తున్నారు. ఈ మధ్య ఆ చీపురు గడ్డి గుడిసెకే చుట్టూరు గోడలు కట్టి గుడి ముందు రేకులు వేసిర్రు. గుడి చుట్టూ చిన్నగా కాంపౌండ్ కట్టి గేట్లు పెట్టిర్రు. ఇలా
చిన్న చిన్న మార్పులు చేసిర్రు, అంతేగాని మొత్తం అమ్మవారిని తీసి గుడి అయితే అస్సలు కట్టలేదు ఇప్పటి వరకు. ఆ గుడిలో ఎల్లార గ్రామంలోని ట్రైబల్స్ కొలవారు అనే జాతి వారు పూజారులుగా ఉండి అంతా వారే నడిపిస్తున్నారు. వారు 4 గ్రూపులుగా విభజించబడి ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క వారం రోజులు ఉండి భక్తులకు సహాయం చేస్తున్నారు. భక్తులు ఇచ్చిన కట్న కానుకలు తీసుకుంటున్నారు. ఇంకా పూర్వం దేవాలయం చుట్టూ అడవి ఉన్నప్పుడు ఆదివారం గురువారం అమ్మవారి వాహనమైన పెద్ద పులి వచ్చి అమ్మవారి గుడి చుట్టూ తిరిగి భక్తులు కోసిన కోడి మేక రక్తాన్ని తాగి వెళ్ళేదని నా చిన్నప్పుడు అనేవారు. కాబట్టి అక్కడ ఏ భక్తులు నిద్ర చేసే అవకాశం లేదు, కాబట్టి అక్కడ ఏ భక్తులు నిద్ర చేయరు. ఇప్పుడు అడవులు లేవు, ఆ పులి రాదు అని నేను అనుకుంటున్నా. మానవులు వాళ్ళ అవసరాల కోసం అడవులను నరికివేసిర్రు. ఇప్పుడు అక్కడ గుడి చుట్టూ మామిడి తోటలు, పంట పొలాలు ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్న ఒడ్నాలమ్మ చెరువు చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ చెరువుకు చాలా కథలు ఉన్నాయి, అవి చెప్పుకుంటూ పోతే ఒడవై. ఆ చెరువులో ఎప్పటికీ నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఎండాకాలం మే నెలలో కూడా పూలు నీళ్లు ఉంటాయి. ఈ మహిమ అంతా అమ్మవారిదే అని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ చెరువులో నీళ్లు కొంచెం కిందికి వస్తే ఎల్లారం గుండాలు అంటారు. ఈ ఎల్లారం గుండాలు చాలా ఫేమస్. ఈ దగ్గరలోని చాలా గ్రామాల ప్రజలు ఈ ఎల్లారం గుండాల నీటిలో అన్ని శుభకార్యాల సమయంలో స్నానం చేస్తారు. ఇవే గంగ నీళ్ళుగా భావిస్తారు. మన వారు ఎవరైనా కాలం చేస్తే మనం గంగ స్నానం చేసి వస్తాం. కానీ ఈ చుట్టూ కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఈ ఎల్లారం గుండాలలోనే స్నానాలు చేస్తారు. అంతటి ప్రసిద్ధిగాంచిన ఈ ఎల్లారం గుండాలు అమ్మవారి ఈ ఎల్లారం గుండాలు చాలా మహిమలు గల తల్లి. నాకు స్వయంభుగా అనుభవం అయింది. జై ఎల్లారం పోచమ్మ తల్లి. ఫ్రెండ్స్, ఈ జాతర సంవత్సరం పొడవునా కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా జరిగినట్లయితే మేడారం లాగా మరో కుంభమేళ అయి ఉండేదని ఇక్కడ ప్రజల నమ్మకం. అంతటి ప్రసిద్ధి చెందిన మహిమలు గల్ల శ్రీ ఎల్లారం పోచమ్మ తల్లి. జై ఎల్లారం పోచమ్మ తల్లి. ఫ్రెండ్స్, మన అయితే 5 ప్రదక్షిణలు అయినాయి గుడి చుట్టూ. ఇప్పుడు మనము గర్భగుడి లోపలికి వెళ్తున్నాము. భక్తుల రద్దీ బాగా ఉంది. ఇంకో మనము ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఇక లోపలికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకో గంటలు, భక్తులు పెట్టిన గంటలు, గంట జిలికలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి, ఇత్తడి గంటలు. చూడండి, ఇంకో భక్తులు పెట్టిన గుర్రాలు ఇవి మనం చూడొచ్చు. మట్టి గుర్రాలు, కట్టె గుర్రాలు దేవాలయంలో. ఇంకో మనరాం హాయ్ చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకో గంటలు, ఇంకో అమ్మవారి దర్శనం చూడండి. అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ గుర్రాలు, శూలాలు. ఇవి మట్టితో చేసినవి, కట్టెలతో చేసిన గుర్రాలు. ఇంకో గంటలు, గంట జిలుకలు, ఉయ్యాలలు, తొట్టిలు అంటారు, అవి కూడా పెట్టిరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బొట్టు పెట్టి పంపిస్తారు ఇక్కడ పూజారులు. ఇంకో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకో అమ్మవారు ఎంతో మహిమలు గల తల్లి, భక్తుల కోరికలను తీర్చే అమ్మవారు, చాలా మహిమలు గల తల్లి. శూలాలు అయితే పెద్ద కుప్పే ఉన్నాయి, భక్తులు పెట్టినవి. చూడండి, దీపధూపం వేసి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి దర్శనం చేసుకుంటారు. ఇంకో బట్టలు పెడుతున్నారు చూడండి కొందరు భక్తులు. ఇంకో ఈ భక్తుడు ఓడి బియ్యం పోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, భక్తుల రద్దీ కొంచెం తగ్గితే మంచిగా వీడియో తీస్తూ దర్శనం చేసుకుందాం అనుకున్నా. భక్తులు చాలా ఉన్నారు. ఈ ఎంతసేపు వెయిట్ చేసినా అసలు తగ్గట్లేదు. ఇక మేము కూడా మొక్కులు పెట్టుకుంటాం. చాలాసేపు చూసినా అయినా తగ్గట్లేదు. దేవుడు వస్తుంది. భక్తుల రద్దీ బాగా ఉంది. ఇంకా అమ్మవారిని మనం చూడొచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకా మనం
మొక్కు సమర్పిస్తున్నాం. అమ్మవారికి బట్టలు, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పిస్తున్నాం. దర్శనం అయిపోయింది, ఇక బయటకు వచ్చినాం. తువ్వాల పోతులింగన్న స్వామి దగ్గర పెట్టడానికి తీసుకెళ్తున్నా. ఇంకో అమ్మవారి దగ్గర గాజులు తీసుకున్నది మా సాన్విక చూపిస్తుంది చూడండి. కొందరు భక్తులు పట్నం వేస్తా అని మొక్కిన వాళ్ళు పట్నం వేస్తున్నారు చూడండి. బాగా భక్తులు ఉన్నారు, చాలా కోలాహలంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. లోకా సుఖినో భవంతు, లోకం అందరు బాగుండాలి, అందులో నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని మొక్కుకుంటున్నా. నా సబ్స్క్రైబర్లు అందరూ, నా వీడియోలు చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరూ, నా ఛానల్ని ఆదరించే వాళ్ళు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నా. అలాగే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులందరూ సంతోషంగా ఉండాలి, మాకు కూడా చేతులుండా పనులు దొరకాలి అని మొక్కుకున్నా. ఇంకో మనరాము నీళ్ళు దాపి నోరు తెరుతాండి చూడండి. మా కొబ్బరికాయలు కొట్టుడైనాయి. ఇక తర్వాత పొడిని కొరకు ముట్టించుకోయాలి. కానీ నెక్స్ట్ ఇప్పుడు మేము పుట్టిపోషమ్మ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ పట్నాలు వేసిన వాళ్ళు పట్నం అయిపోయింది, పట్నం చెల్లింపు తర్వాత దేవుళ్ళు వచ్చి పట్నం దొక్కుతాయి. ఇక్కడ ఒగ్గు కళాకారులు దొక్కిస్తున్నారు వీళ్ళే. ఇంకా కోయడానికి మేకలు తీసుకొచ్చారు కొందరు భక్తులు. ఇంకా మేము పుట్టిపోషమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. మేము ఇట్లా కచ్చరాల బాటలో వస్తే మధ్యలో మాలగురియాలలో ఉంటుంది కుంటిపోషమ్మ. ఇక ఇట్లా ఇప్పుడు ఆటోలలో బండ్ల మీద వస్తున్నాం కాబట్టి ఇక్కడనే నిలిపారు. ఈ అమ్మవారికి కూడా దీపం, ధూపం, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పసుపు కుంకుమ వేసి అగరబస్తులు ముట్టించి దీపం ముట్టించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుతున్నాం. గ్రూప్ ఫోటో దిగుతాను. ఇక్కడ ఒకటి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయకు బొట్టు పెట్టి కొబ్బరికాయ కొడతా చూడండి. లోకం అందరూ మంచిగా ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ, నా ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని మొక్కిన. ఇలాగే ఇంకా నా ఛానల్ని ఆదరించాలని కోరుకున్నా. నా ఛానల్ని, నా వీడియోలను చూసి నా ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మాకు చేతులు నిండా పనులు దొరకాలి, నా ఛానల్ మంచి పేరుకు రావాలని మొక్కుకున్నా. చూడండి ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అయితే పార్ట్ 1 పార్ట్ 2గా చేసిన. పార్ట్ 1 ఇంతవరకే క్లోజు. పార్ట్ 2లో కొన్ని కొరకు ముట్టించి కోసుకొని వంట చేసుకొని తిని
అక్కడి గుండాలలో ఆటలాడుకొని ఇంటికి వచ్చే వీడియో పార్ట్ 2లో వస్తుంది. ఈ పార్ట్ 1 ఇంతవరకే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.